స్వీట్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మీకు సమోసా చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది ఆనియన్ సమోసా. జనరల్గా స్టఫ్ పొటాటో వేసి చేస్తున్నారు. నేను ఓన్లీ ఆనియన్ సమోసా అనమాట. ఇక్కడ ఆల్రెడీ 3 సమోసాలు చేశాను. ఇంకా నూనెలో వేపాలి. ప్రాసెస్ చూద్దాము. సమోసా అసలు ఎలా పెట్టుకోవాలి స్టఫ్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా చపాతీలా చేసుకొని కనిపిస్తుందో లేదో ఇదిగోండి. ఇలా చపాతీ ఇలా చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మధ్యకి ఇదిగోండి. ఇలా చపాతీ ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా మధ్యకి కట్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇలా చపాతీని మధ్య కట్ చేసిన తర్వాత ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా కోన్ షేప్లో ఇలా చుట్టేసుకోవాలన్నమాట. చుట్టేసుకొని ఇక్కడ ఇవి ఇలా అతికేసుకోవాలి. ఇక్కడ కూడా అండి ఈ కార్నర్ అంతా ఇలా స్టిఫ్గా మూసేసుకోవాలి. అంటే ఇంచుమించు ఒక హోల్లా తయారు చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా. ఇప్పుడు లోపల ఇలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ లోపల ఇలా బ్యాగ్లా తయారు చేసాం కదా. ఇదిగోండి. ఇలా బ్యాగ్లా తయారు చేసాం కదా. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ కర్రీ పెట్టేసి క్లోజ్ చేస్తాను. చూపిస్తాను ఆగండి. 1 minute. ఇదిగోండి. ఇది నాకు అసలు సరిగ్గా చూపించడమే రావట్లేదు. ఇది ఇలా కర్రీ పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేసి అసలు ఈ కర్రీ ఇలా పైకి రాకూడదండి. లోపలికి వేసుకోవాలి. ఇక్కడ వరకు కర్రీ మాత్రం ఇక్కడ వరకే వేసుకోవాలి. పైకి రాకుండా ఇప్పుడు మళ్ళీ కార్నర్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. ఇలా నేను కూడా సొంతగా ఏమీ చేయట్లేదు. యూట్యూబ్ ఛానల్లో చూసే చేస్తున్నానండి. చూసి వాళ్ళ దగ్గర చూసే చేస్తున్నాను. అసలు సమోసా ఎలా చేస్తారు అనేసి చూసారు కదండి. ఇలా అన్ని సమోసాలు ఫస్ట్ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసేయడమే. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ 4 సమోసాలు మళ్ళీ చూపిస్తాను.